తెలంగాణ ప్రభుత్వానికి కొన్ని సూచనలు సలహాలు చేయడం జరిగింది. గడిచిన 10-15 రోజుల కాలంలో కొన్ని సూచనలు సలహాలు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ట్రాన్స్పోర్టేషను. ఈ రోజున బ్యాటరీ వెహికల్స్ అనేవి చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. 100 కిలోమీటర్ల లోపల ప్రయాణం వరకు ఎఫ్పిఓల ద్వారా మరియు ఎఫ్పిసిల ద్వారా వారికి ఫండింగ్, బ్యాంక్ ఫండింగ్ చేయించి బ్యాటరీ ఆటోల ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేయించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వం ముందు పెట్టాము. దాదాపు ఒక త్వరలోనే దీని మీద ఒక నిర్ణయం అనేది వెలువడబోతుంది. అట్లానే 300 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పంటలకు సంబంధించి కార్గో బస్సెస్ ఇవ్వమని చెప్పిన, బ్యాటరీ బేస్డ్ కార్గో బస్సెస్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వానికి కూడా విన్నపం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా త్వరలో కొన్ని నిర్ణయాలు వెలువడబోతున్నాయి. రైతులు ఈరోజు ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే వాళ్ళ పంటకి సంబంధించి అమ్మకం ధరలో కనీసం 15 నుంచి 20% ట్రాన్స్పోర్ట్కి కేటాయించాల్సి వస్తుంది. తద్వారా పంట చెయ్యి మార్చుకునే దళారీ వ్యవస్థ ఒక పక్క దోపిడీ చేస్తుంటే, ట్రాన్స్పోర్టేషన్ అనేది అది దోపిడీ వ్యవస్థ కాదు, కానీ సరుకు ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళేటప్పటికి ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ ఖర్చుని కనీసం తగ్గించగలిగితే ఆ 10 నుంచి 20% వరకు ఎంతైతే ఖర్చు వస్తుందో అది కూడా రైతుకు మిగిలే అవకాశం ఉంటుంది, కేవలం 1-2% మాత్రమే ఖర్చుతో. సో ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాలపైన కూడా మా ఏహెచ్ఎస్ కొన్ని తీర్మానాలు చేసుకుని ఉన్నాము. వాటిని ప్రభుత్వాల ముందు పెట్టాము. సంబంధిత మంత్రివర్యుల దగ్గర కూడా దీని గురించి చర్చించాము. వాళ్ళు త్వరలో నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. అట్లానే కోల్డ్ స్టోరేజ్కి సంబంధించి, ప్యాకేజింగ్కి సంబంధించి, మార్కెటింగ్కి సంబంధించి కూడా మధ్యాహ్నం నుంచి నేను రాజు గారు కూర్చొని జ్యువెల్ సెషన్ కానీ ఏదైనా చేయటమో దాని గురించి ఏదైనా మాట్లాడతాము. ఇప్పుడు మిత్రులు సుపరిచితులు సుబ్రహ్మణ్యరాజు గారిని దయచేసి వేదిక పైనకి వచ్చి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మీకున్నటువంటి పూర్తి అవగాహనని అందరికీ కూడా పంచవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అగ్రి హార్టీ సొసైటీ వారు నిర్వహించేటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 2వ రోజు. ఈరోజు ఆర్గానిక్ ఫార్మింగ్ మీద జరిగేటువంటి ఒక చిన్న టెక్నికల్ డిస్కషన్ ప్రారంభం కాబోతుంది. దీనికి గెస్టులు ఇచ్చేసి ఉన్నారు. వారిలో ముందుగా ఏటీజీసీ కంపెనీ ఎంటమాలజిస్ట్ డాక్టర్ శశిధర్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు. అలాగే రైతు ఒక బీపీసీ సెంటర్ని ఎట్లా నిర్వహించవచ్చో, ఒక క్లస్టర్ ఫార్మర్స్ని ఎట్లా చేయొచ్చో ప్రాక్టికల్గా చేసిన వ్యక్తి నాదెండ్ల బ్రహ్మయ్య గారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. ఇంకొక గెస్ట్ ఉన్నారు, వారు ఐఫార్మ్స్ రంగప్రసాద్ గారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. మిత్రుడు రూపునేని సరోజ్ ఖాన్. కల్టివేషన్ ప్రారంభించినప్పటి నుంచి మనకి మొక్క ఆకు వచ్చినప్పటి నుంచి మొదలయ్యేదే పురుగుల సమస్య. ఆ పురుగుల సమస్య నుంచి దాటుకుని చివరికి పండు దశ వచ్చేటప్పటికి మళ్ళా పండుగ సమస్య. ఇన్ని సమస్యల్ని రైతు ఆర్గానిక్ పద్ధతిలో ఎదుర్కోవడం ఎలా అంటే, ఏ విధమైన స్ప్రేలు లేకుండా, ఏ ఒక్క స్ప్రే కూడా పంట మీద చేయకుండా దీన్ని నివారించవచ్చా అన్నది ఒక ప్రశ్న. అట్లా నివారించేటువంటి సైంటిఫిక్ పద్ధతుల్లో ల్యూడ్స్ పెట్టడం అనేది, ఫెరమోన్ ల్యూడ్స్ పెట్టడం అనేది ఒక కామన్ ప్రాక్టీస్. ఆ ఫెరమోన్ ల్యూడ్స్లో పెట్టినప్పుడు ఒక్కొక్క పురుగుకి ఒక్కొక్క రకమైన ల్యూడ్ ప్రిస్క్రైబ్ చేయబడి ఉంది. దానిని వాడినప్పుడు ఫలితాలు బాగానే ఉంటున్నాయి. కానీ రైతుల అవగాహన లోపం లేదా కంపెనీ వాళ్ళు చెప్పేటువంటి పద్ధతుల్లో తేడా వలన కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా కనపడతాయి. దాని మీద పూర్తి వివరణతో సూచనలు ఇవ్వడానికి డాక్టర్ శశిధర్ గారు ఉన్నారు. వారితో ఒకసారి వారి మాటల్లో విందాం.
సార్ మీ వద్ద సుమారుగా ఎన్ని రకాల క్రిమికీటకాలకు సంబంధించిన యూర్లు ఉన్నాయి, వాటిని వాడే విధానం, అలాగే వాటిని ఏ దశలో ప్రారంభించాలి అన్నది ముందుగా ఒకసారి తెలియజేయండి. ధన్యవాదాలు. సభకు నమస్కారం. నా పేరు శశిధర్. ఏటీజీసీ బయోటెక్ నుంచి వచ్చాను నేను. అయితే ఈ కంపెనీ ఓన్లీ ఫిరమోన్ ఆధారిత ఉత్పాదాలు మాత్రమే చేస్తుంది. అండ్ ఫిరమోన్స్ అనగానే మన రైతులందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ముఖ్యంగా అవి గవర్నమెంట్ సబ్సిడీలో వస్తాయి. దానివల్ల దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు అని అనుకుంటారు రైతులు. అవి ఎంత గొప్పవో ఇప్పుడు నేను వివరిస్తాను. అయితే మనకి ఫిరమోన్స్ అనేది ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ టూల్స్. పెస్ట్ ఎప్పుడు వస్తుందో అనేది క్లుప్తంగా క్లియర్గా చెప్పే ఒక పరికరం. అయితే మన రైతులు ఏం చేస్తారంటే అవి పెట్టేసి అందులో పురుగులు పడుతున్న కొద్దీ వాళ్ళు ఎక్కువగా అంటే సంతోషిస్తారు. ఎన్ని ఎక్కువగా పడితే అంత ఎక్కువగా సంతోషిస్తారు. కానీ అసలు అక్కడ జరిగే ప్రక్రియ ఏంటంటే ఎన్ని పురుగులు ఎక్కువగా పడుతున్నాయంటే అన్ని పురుగులు ఉత్పాదన మన పొలంలో జరగాయి గనుకనే వచ్చి పడుతున్నాయి. అదొకటి గుర్తుంచుకోవాలి. పురుగులు ఎక్కువ పడుతున్నాయంటే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువ ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే మనకు జ్వరం ఏమన్నా వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత థర్మామీటర్ పెట్టి చూస్తాడు. థర్మామీటర్ పెట్టి చూసిన తర్వాత మనకి జ్వరం ఎక్కువ ఉన్నదంటే థర్మామీటర్ రీడింగ్ ఎక్కువ చూపిస్తుంది, తక్కువ ఉన్నదంటే తక్కువ చూపిస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది కూడా ఫిరమోన్ అనేది ఏంటంటే సింపుల్గా త్వరగా చెప్పే పరికరం ఒకటి. రెండవది ఏంటంటే ఉధృతి ఎక్కువగా ఉన్నదంటే ఎక్కువ సంఖ్యలో వచ్చి పడుతుంది. అదొకటి మీరు గుర్తుంచుకోండి. ఉధృతి ఎక్కువగా ఉన్నది అంటే ఎక్కువ వచ్చిందంటే ఎక్కువ కంట్రోల్ చేస్తుందని కాదు, ఎక్కువ పురుగులు ఉత్పాదన మన పొలంలో జరగాలి కనుక వచ్చి పడుతున్నాయి అనేది. అయితే మా కంపెనీ యొక్క గొప్పతనం ఏంటంటే పురుగుల్లో కలయికని డిస్టర్బ్ చేస్తాం. ఎలాగైతే మనము కుటుంబ నియంత్రణ మన పద్ధతి పెట్టుకున్నామో మన సంఖ్య పెరగకుండా, అలాగే ఈ యొక్క పురుగుల్లో కీటకాల్లో కూడా కుటుంబ నియంత్రణ అనే పద్ధతి ఒకటి చేయొచ్చా అంటే కీటకాల్లో కుటుంబ నియంత్రణ. ఇది వినడానికి కొంచెం హాస్యాపదంగా ఉన్నా కూడా ఇది సాధ్యమవుతుంది. ఇది ఎలా చేస్తామంటే మేము ఏదైతే ఫిరమోన్ ఉందో అదే ఫిరమోన్ని మేము ఒక ఎకరంలో పెడతాం. ఇది పెట్టిన తర్వాత ఏంటంటే మగ పురుగు అక్కడికి ఆకర్షితమై ఆడపురుగును కడుక్కోవడంలో విఫలమవుతుంది. తద్వారా మగ పురుగుకి ఆడపురుగు దొరకదు, ఆడపురుగుకి మగ పురుగు దొరకదు. దీనివల్ల వాటి యొక్క కలయిక అనేది డిస్టర్బ్ అవుతుంది. వన్స్ ఆ యొక్క కలయిక డిస్టర్బ్ అయిన తర్వాత వాటి యొక్క వృద్ధి అనేది మన పొలంలో పెరగదు. అయితే ఈ యొక్క టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో సింపుల్గా చెప్పాలంటే ఒక జెల్ రూపంలో తెచ్చాము ఈ యొక్క ప్రోడక్ట్ని. ఆ ప్రోడక్ట్ ఏంటంటే ఆడపురుగు యొక్క వాసన వెగజల్లుతుంది ఎక్కువ మోతాదులో. ఆ ఆడపురుగు వాసన వచ్చినప్పుడు మగ పురుగు వస్తుంది. వచ్చి ఇక్కడ ఆడపురుగు ఉందని భ్రమపడి ఒక పేస్ట్ మీద వెళ్ళిపోతుంది. వాలిపోయి వెళ్ళే క్రమంలో ఆ యొక్క మగ పురుగుకి ఈ యొక్క ఆడపురుగు పేస్ట్ యొక్క వాసన అంటుకుంటుంది. ఇంకొక మగ పురుగుకి ఈ అంటుకున్న మగ పురుగు కాస్త ఆడపురుగులాగా అనిపిస్తుంది. అంటే మగ పురుగు వెంబడి ఇంకొక మగ పురుగు వెళ్తుంది అన్నట్టు. తద్వారా మనకి మగ పురుగు ఆడపురుగు కలయిక అనేది 100కి 98% మనం తగ్గించవచ్చు. ఈ యొక్క 100కి 95% తగ్గించడం వల్ల మనకి ఏంటంటే మన పొలంలో ఒకటి పురుగు ఉధృతి పెరగదు. రెండవది ఏంటంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మన పొలంలో ఈ యొక్క ఫిరమోన్ ట్రాప్స్ పెట్టినా కూడా అందులో పురుగులు వచ్చి పడవు. అందులో పురుగులు వచ్చి పడవు అంటే గణనీయంగా తగ్గిపడతాయి. దాని ఉద్దేశం ఏంటి? సింపుల్గా మన పొలంలో వృద్ధి అనేది జరగలేదు అని. అదొకటి. ఇది ఓన్లీ మనకి లెపిడాప్టెరా ఫిరమోన్ మాత్రం లెపిడాప్టెరా జాతికి చెందిన పురుగులలో మాత్రమే చేస్తాం. ఇంతకుముందు మన సుబ్రహ్మణ్యం గారు అంటే కొంచెం రైతులకు అర్థమయ్యేలాగా లెపిడాప్టెరా అంటే ఆకు తినే పురుగులు అని
చెప్పచ్చండి ఇంకా అంతే సార్. ఆకులు తినే పురుగు. తినే పురుగు. అదే రాజు గారు ఇంతకుముందు ఈ యొక్క పండుగ సమస్య గురించి చెప్పమన్నారు, దాని గురించి కూడా చెప్తాను. అలాగే. రెండు విషయాలు. ఇప్పుడు ఇంతకు ముందర మీరు చెప్పిన వ్యూర్లు పంట ప్రారంభం నుంచి పెట్టాలా, లేదంటే ఫ్లవరింగ్ వచ్చినప్పటి నుంచి పెట్టాలా? అందరూ ఫ్లవరింగ్ వచ్చినప్పటి నుంచి ఎకరానికి 10 పెట్టండి అని చెప్తున్నారు. ప్రారంభం నుంచి పెట్టుకుంటే అది కరెక్ట్ ఏమో అని నేను అనుకుంటున్నాను. ఒకసారి దాని మీద కూడా క్లారిఫికేషన్. అలాగే. అయితే మనకి రాజుగారు చెప్పిన ప్రశ్న ఏంటంటే ఏ దశలో ఈ ఫిరమోన్స్ పెట్టడం కరెక్ట్? అయితే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని పండ్ల మీద ఆశించేవి ఉంటాయి, కొన్ని పూల మీద ఆశించే పురుగులు ఉంటాయి, కొన్ని ఆకుల మీద ఆశించే పురుగులు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వంగలో కాండం తొలిచే పురుగు ఉంది. అది నాటినప్పుడే కాండాల్లో కూర్చుని ఉంటుంది. తర్వాత కాండ దశ దాటిన తర్వాత కాయ దశ వచ్చిన తర్వాత కాయలో ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని మనం నాటిన వెంటనే ఫిరమోన్స్ పెట్టుకోవడం చాలా అనివార్యం. కొన్ని ఏంటంటే ఫలాలు వచ్చిన తర్వాత ఏదైతే మన ఫ్రూట్లో అయితే ఉందో అది ఫలము దాని ఫలాన్ని ఫలాన్ని మాత్రమే ఆశిస్తుంది, ఇంకా దేన్ని ఆశించదు. అలాంటప్పుడు వాటిని పూత దశలో వాడడం చాలా ఉపయోగకరం. ఎప్పుడైనా కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. అంటే ముందస్తు జాగ్రత్తగా ఎలాగైతే మనకి వ్యాక్సిన్స్ వేసుకుంటున్నామో ఈ యొక్క చెట్ల అన్నిటికి కూడా ఈ యొక్క ఫిరమోన్స్ అనేటి ఒక వ్యాక్సిన్ రూపంలో మనం ఇచ్చినట్లయితే, అంటే ముందస్తు జాగ్రత్తగా తన ఉనికి ఎప్పుడు వస్తుందో అప్పుడు పెట్టుకోవడం వల్ల మనకి రైట్ స్టేజ్ ఆఫ్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పండుగ గురించి చెప్తాను. పండుగ ఏంటంటే డిప్థెరా క్లాస్కి వెళ్ళింది. డిప్థెరా అంటే ఏంటంటే అవి గుడ్లు పండ్ల లోన పెడతాయి. దాని యొక్క లద్దె పురుగు దశ వచ్చేసి పండ్ల లోన జరుగుతుంది. ఇక ఎడల్ట్ దశ ఏదైతే రెక్కల పురుగు దశ ఉందో మనం పిచికారి మందు ఏది కొట్టినా కూడా ఆ వాసనకి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాసన తగ్గిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అయితే దాన్ని గనక మనము చంపడం అనేది, అంటే నివారించడం అనేది ఈ యొక్క కెమికల్స్ ద్వారా అయితే అసాధ్యం. ఎందుకంటే మనం పెట్టే ఏ కెమికల్స్ అయినా కూడా అవి పండు లోన ఉన్న గుడ్డు దశ కానీ లద్దె పురుగు దశ కానీ చేరవు, వాటిని చంపలేము. వాటికి కానీ మేమేం చేశామంటే కొత్తగా ఆకర్షణ మందు పెట్టాము. ఆ ఆకర్షణలో ఏం పెట్టామంటే మగ పురుగు ఆకర్షించే మందు, రెండవది ఆడ పురుగును ఆకర్షించే మందు, మూడవది వాటికి చాలా ఇష్టమైన తినే పదార్థం పెట్టాము. తద్వారా ఇది ఎప్పుడైతే మనము ఫ్రూట్ సెట్ అవుతుందో, ఫ్లవరింగ్ రాగానే ఈ యొక్క టెక్నాలజీ కనుక మన పొలంలో పెట్టినట్లయితే మనకి 100కి 100 పార్లు పండుగ లేని ఫలాలు ఆర్గానిక్ పద్ధతిలో మన రైతులకు తీసుకోవచ్చు. అంటే దాని ఇన్ఫ్లుయెన్స్ ఎంత దూరం వరకు వ్యాపిస్తుంది, ఆ ల్యూరు వాసన ఎంతవరకు వ్యాపిస్తుందో చెప్తారా? ఎన్ని మీటర్లకు ఒక చోట పెట్టాలి? అయితే మనకి ఈ యొక్క టెక్నాలజీ అనేది ఏంటంటే ఈ యొక్క ఫిరమోన్ టెక్నాలజీ ఎస్పెషల్లీ ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క పురుగు దాంట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోలియాప్టెరా తీసుకున్నాం అంటే బీటిల్స్, వీవిల్స్. వీటికి 2.5 నుంచి 3 కిలోమీటర్ల దూరం నుంచి పసిగట్టే సిగ్నలింగ్ మెకానిజం ఉంది. మనకి డిప్థెరాకి తీసుకున్నాం. డిప్థెరా అంటే ఏంటంటే ఈ యొక్క పండు ఈగలు. వీటిలో మనకి 50 నుంచి 60 మీటర్ల దూరంలో ఉంది. మూడవది వచ్చేసి లెపిడాప్టెరా. ఆ లెపిడాప్టెరా అంటే ఆకులు తినే పురుగులు. వీటికి మనకి సుమారుగా 500 మీటర్ల దూరం నుంచి ఈ యొక్క సిగ్నల్ పసిగట్టే. ఎన్ని మీటర్లు? 500 మీటర్లు. 500 మీటర్లు అంటే మొక్క కంటే హైట్లో పెట్టాలా, మొక్క హైట్లో పెట్టినా సరిపోతుందా? అయితే చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. మనకి ఎప్పుడైనా కానీ ఈ యొక్క టెక్నాలజీ మనం డిప్లాయ్ చేసేటప్పుడు లేత చిగురుల దగ్గర పెట్టడం అవసరం. ఎందుకంటే తల్లి పురుగు చాలా గొప్పది. ఆ తల్లి పురుగు తన బిడ్డల్ని కాపాడుకోవడానికి ఎక్కడైతే ఆహార లభ్యత ఎక్కువగా ఉంటుందో, ఆహార లభ్యత అంటే లేత చిగుళ్ళు, లేత పువ్వులు, లేత బడ్స్,
వీటిల్లో ఏరి కోరి ఎంచి తన గుడ్లను పెడుతుంది. ఎందుకంటే వచ్చే ఆ గుడ్లు పొదిగిన తర్వాత వచ్చే లద్దె పురుగుకి ఆహారంలో ఎలాంటి కొరత ఉండకూడదు. అట్లా ఆలోచన చేసి ఆ తల్లి పురుగు పెడుతుంది కనుక మన ఫిర్మన్ టెక్నాలజీ అనేది కూడా కన్ఫ్యూషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది కూడా చెట్టుకి ఒక 12 సెంటీమీటర్లు అంటే ఒక జాన కింద పెట్టుకోవడం శ్రేష్టకరం. ఓకే, ఇంకొక క్వశ్చన్ అండి. మీ ల్యూర్లు పెట్టినా కూడా ఇందులోనేమో బాక్సుల్లో పడట్లేదు ఒక్కొక్కసారి, కానీ అక్కడ ఫ్రూట్ ఇన్సిడెన్స్ అనేది కనపడుతుంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అయితే మనకి టెక్నాలజీ మీకు ముందుగానే చెప్పినట్టుగా ఇది పూత దశ నుంచి కనుక మనం పెట్టుకున్నట్లయితే 98% కంట్రోల్ అవుతుంది. కొంతమంది రైతులు కొంచెం కాయ అయిన తర్వాత పెట్టుకుందామని ఆలోచన చేస్తారు. అంటే పురుగు అప్పటికప్పుడే పుట్టుకొని ఏది రాదు. చాప కింద నీరులాగా ఎప్పుడైతే పూత దశ నుంచి వాటి సంఖ్యను కూడా క్రమేణా పెంచుకుంటూ పోతాయి. మన పండు అయ్యేసరికి వాటి సంఖ్య గణనీయంగా పెరిగి ఉంటుంది. అయితే రైతులు ఎప్పుడైనా కానీ ఒక వ్యాక్సిన్ లాగా కనుక ఈ యొక్క టెక్నాలజీని యూజ్ చేశారంటే వాటికి 95 నుంచి 98% అంటే శాతము పండ్లలో పండు ఈగ ఉండదు. పండు మీద ఈగ కనబడుతుంది, పండు ఇక్కడ ఈగ కనబడట్లేదు అని అంటే దానికి సింపుల్ సొల్యూషన్ ఒకటే, న్యాచురల్ ఫుడ్ న్యాచురల్ ఫుడే, మనకి అన్యాచురల్ ఫుడ్ అన్యాచురల్ ఫుడే. కానీ ఎప్పుడైతే టెక్నాలజీ మనము ముందస్తు జాగ్రత్తగా పెట్టామంటే అది దాని యొక్క సంఖ్యని 98% వరకు తగ్గిస్తుందని అంటున్నాను. 1, 2 అర అక్కడక్కడ కనబడతాయి. వాటి సంఖ్యని కంప్లీట్గా నిర్మూలించేది ఏ టెక్నాలజీ కూడా కంప్లీట్గా నిర్మూలిస్తుందా అంటే ఆ టెక్నాలజీ నమ్మశక్యం కానిది అని అంటారు. కానీ సాధ్యమైనంత వరకు రైతు తన పెస్టిసైడ్స్ వాడకుండా తగ్గించుకునే పద్ధతి మేటింగ్ డిస్ట్రప్షన్ టెక్నాలజీ అది. సో వాటికి మనం ఒకే ఒక పరిణామం తీసుకోవాలి. ఈటీఎల్ అంటాం. ఈటీఎల్ అంటే ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్, పంట ఆర్థికంగా నష్టం జరిగే స్థాయి. మన టెక్నాలజీ యూజ్ చేసిన రైతులు ఆర్థిక నష్ట స్థాయి ఏదైతే పంట ఆర్థికంగా నష్టం జరిగే స్థాయి కంటే తగ్గి ఉంటుంది. అంటే సుమారుగా ఎంత శాతం? ఒక 1000 కేజీలు అవుట్పుట్ వస్తే దాని లిమిట్ ఒక 50 కేజీలు వేసుకోవచ్చా, లేకపోతే ఇంకా తక్కువ వేసుకోవచ్చా? అంతే సార్. మ్యాక్సిమం టెక్నాలజీ యూజ్ చేసిన రైతులు 1000 ఒక టన్ను కాయ తీసినట్లయితే 30 నుంచి 50 కాయలు కేజీలు నష్టం జరుగుతుంది. అంతకంటే ఎక్కువ జరుగుతుంది. అంతకంటే ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.